తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు దిగిన తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో వారు మంగళవారం అర్ధరాత్రి చర్చలు జరిపారు. ఈ క్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు వసతి భవనాల ఏర్పాట్లకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2 జీవోలను ఇవాళ విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు దిగిన తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, జీవోలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు సమ్మెను నిరవధికంగా కొనసాగించడం జరిగింది. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం అయితే వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్లకార్డులతో నినాదాలు హాస్టల్ వసతితో పాటు ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్, అలాగే వాళ్ళకు దాడులు నిర్వహించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాడులు నిర్వహించకూడదు అని చెప్పేసి కొన్ని స్టైఫన్ కూడా ఇలా కొన్ని డిమాండ్లను ఇలాంటి డిమాండ్లతో వాళ్ళు సమ్మెను కొనసాగించడం జరిగింది. ఈ సమ్మె కూడా 2 రోజుల పాటు కూడా నిరవధిక రాష్ట్ర వ్యాప్తంగానే కొనసాగించడం జరిగింది. జూడాల సమస్య పరిష్కారానికి కూడా సోమవారం ముఖ్యంగా కూడా ప్రభుత్వం నుంచి వైద్య శాఖ మంత్రి దామోదర కూడా ఉస్మానియా ఆసుపత్రుల జూడాలకు చర్చలు కూడా చేయడం జరిగింది. అయితే అసపూర్తిగా ముగిసేయడంతో జూడాల కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలియడంతో మరిసారిపై కూడా మరోసారి చర్చించాలని నిర్ణయించారని జూడాల తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ అంశాలపై కూడా దానిలకు పంపినట్టు కూడా వారు సమాచారం అందించడం జరిగింది. సో అప్పుడు సమ్మె ఏదవుతుందని జూడాల స్పష్టం చేశారు. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సమ్మె ఏదైతే ఉందో ఈ జూడాల సమ్మె నిర్వహించినప్పుడు ఇటు హాస్టల్స్ లో ఇప్పటికే ఓపీ సేవలు అలాగే తాత్కాలిక ఓపీ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో అయితే పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి ఓపీ సేవలు కావచ్చు, ఎమర్జెన్సీ సేవలు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. సో దీనిలో దృష్టి పెట్టుకొని ప్రభుత్వం స్పందించకపోతే ఇలానే కంటిన్యూ చేస్తాం సమ్మె అన్నట్టుగా కూడా జూనియర్ చెప్పడం జరిగింది. సో దీంతో ఒకసారిగా కూడా ప్రభుత్వం దిగి రావడంతో తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నెరవేర్చాలంటూ కూడా సమ్మెకు దిగినటువంటి జూనియర్ డాక్టర్ల రాత్రి సమ్మెకి సంబంధించిన కొన్ని విషయాలకు కూడా జరిగింది. సమ్మె ఈ రోజు నిలిపివేసినట్లు కూడా జూనియర్ డాక్టర్ జరిగింది. డిఎంఈ కావచ్చు, ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న రాత్రి చర్చలు జరపడం జరిగింది. ఇక గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రులు జూనియర్ ఏర్పాటుకైతే ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు అలాగే కాకతీయ వర్సిటీలో కూడా రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నిధులు మంజూరు చేస్తామని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మరి సమాచారం అందుతూ ఇందుకు సంబంధించినటువంటి 2 జీవోలను కూడా ఈ రోజు రిలీజ్ చేసి కూడా ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఈ రోజు ఒకవేళ జీవోలు విడుదల కాకపోతే మళ్ళీ కూడా ఈ సమ్మె ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు జరిగినటువంటి సమ్మె అది మళ్ళీ కొనసాగిస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టే జూడాల్ అయితే డిమాండ్లు ఉన్నాయో స్టైఫండ్ రిలీజ్ కావడం, అలాగే నూతన నిర్మాణం కోసం, అలాగే కాకతీయ వర్సిటీలో రోడ్లు మరమ్మతు కావచ్చు, ఇటు వాళ్లకు హాస్టల్ వసతిలో ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ ఫెసిలిటీస్ అవి కావాలని చెప్పేసి కూడా సమ్మె కొనసాగించడం జరుగుతుంది. సో ఈ రోజు జీవో రిలీజ్ కాకపోతే మళ్ళీ కూడా సమ్మె కొనసాగించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. సార్ రైట్, థ్యాంక్ యూ లహరి. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు దిగిన తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో వారు మంగళవారం అర్ధరాత్రి చర్చలు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో సైతం 700 మంది జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ మినహా మిగతావన్నిటిని కూడా ఓపీ సేవలతో సహా అన్ని నిలిపివేసి వాళ్ళ యొక్క సమ్మెను కొనసాగించారు. అయితే ప్రధానంగా 9 డిమాండ్లతో వాళ్ళు ఈ యొక్క సమ్మెను కొనసాగించారు. అందులో ప్రధానంగా కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్న
అధ్వానమైన రోడ్ల పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలి, రోడ్లు వేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో పాటు వేతనాలు సరైన సమయంలో వేసి మాకు వృత్తి కల్పించాలని రెండో డిమాండ్తో పాటు అట్లా పలు 8 డిమాండ్లతో సహా మొత్తం 9 డిమాండ్లను పెట్టుకొని ఈ యొక్క 2 రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు. అయితే ఈ రోజు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదే ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లుబిట్టు విక్రమార్కతో జరిగిన జూనియర్ డాక్టర్ల చర్చల్లో మొదటి రోజు అసంపూర్ణంగా ఉన్నప్పటికీ నిన్న జరిగిన చర్చల్లో ప్రధానంగా కేఎంసీ రోడ్లకు సంబంధించి ప్రత్యేక జీవో ఇచ్చి వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పడంతో పాటు మిగతా 8 డిమాండ్లను కూడా పర్సూ చేసి ప్రత్యేకమైన జీవోలు ఇచ్చి మరి మేము ఆ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ తరఫున స్వయంగా డిప్యూటీ సీఎం కోరడంతో ఈ రోజు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. అయితే ఈ రోజు వాళ్లకు చెప్పినటువంటి జీవోలు కనుక ఈ రోజు రాని పక్షంలో రేపటి నుంచి మళ్ళీ తిరిగి తమ యొక్క నిరసనను కొనసాగిస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు సుధాద్రి. అయితే ఆ ప్రభుత్వం ఏ మేరకు ఎన్ని జీవోలు ఇస్తుంది, ఎన్ని వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తుంది, జీతభత్యాలకు సంబంధించి అయితే హామీ ఇచ్చారు, కానీ మిగతా డిమాండ్లకు సంబంధించి దశల వారీగా మేము నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ జూనియర్ డాక్టర్లు మాత్రం దశల వారీగా కాదు, కనీసం సగం పైగా డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక జీవోలను కూడా జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. ఈ రోజు అవకాశం ఉన్న జీవోలను ఈ రోజు ప్రకటిస్తామని చెప్పేసి విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడంతో అయితే ఈ రోజు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు సుధాద్రి. అయితే ఈ రోజు కనుక వాళ్లకు అనుకూలమైన జీవోస్ రాకపోతే రేపు మళ్ళీ కొనసాగిస్తామంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో హామీతో పాటు కూడిన జీవోలు ఇస్తామనేది ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి డిమాండ్లను ఏ విధంగా ప్రభుత్వం డీల్ చేస్తుందనేది అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.